రీసెంట్గా మన బుచ్చిబాబు గారిని రామ్ చరణ్ అయితే సోషల్ మీడియాలో ఫుల్గా ట్రోల్ చేస్తున్నారనమాట. దానికి గల కారణం ఏంటంటే బుచ్చిబాబు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఎక్కడికి వచ్చాను ఎక్కడ ఇక్కడ నేను ఇప్పటికీ నా లైఫ్ లో మర్చిపోవాలి. నాకు ఇప్పుడు గోజుంది వస్తున్నాయండి. ఆయన తొడమే కూర్చోబెట్టుకుని ఇక్కడ రైస్ మీద కూర్చోబెట్టుకుని సరదాగా తిని కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నట్టు ఆ ఇంటర్వ్యూలో, ఆ రోజు చికిరీకి సంబంధించినటువంటి సాంగ్ షూట్ అయిపోయింది. తెల్లారి ప్రోమో రిలీజ్ చేసేటటువంటి హడావిడిలో ఉండండి. మన రామ్ చరణ్ గారు చూసుకున్నట్లయితే తింటున్నారు. దాంతో నన్ను అయితే పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఏం సార్ అన్నాను. ఏమంటే ఆయన ఆయన తొడ మీద అయితే కూర్చోబెట్టుకోవడం జరిగింది. ఆయన తినేది నాకైతే తినిపించడం జరిగింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసే. నా లైఫ్లో రామ్ చరణ్ గారితో జరిగింది అసలు మర్చిపోలేనటువంటి సంఘటన అని చెప్పి ఆయన తెలియజేసినారు. దాంతో మనోళ్ళంతా డార్క్ నా కొడుకులు కదా, ఏదేదో ఆలోచించి ఏదేదో మీమ్స్ చేస్తున్నారు, ఏదేదో ట్వీట్ చేస్తున్నారు. ఇంకా ట్విట్టర్లో కూడా దీని గురించి బాగా పెద్ద పంచాయితీ, ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ రీల్ చేస్తున్నారు అనమాట. అరే బాబు, బ్రదర్స్ అంటారు. నిజం చెప్తున్నా, నా తమ్ముని నేను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా. మీరు మీ తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోరా. నువ్వు మీ తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తుంటే దాని వెనక వామ్మో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందిరా, వీళ్ళిద్దరు లిసిబెన్స్ అంటే ఎంత తప్పు. అదేవిధంగా వాళ్ళిద్దరిదే బ్రదర్స్ ఎమోషన్ అనమాట. బుచ్చిబాబు గారిని చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారు అన్నయ్య అనుకున్నాడు, తమ్ముడు అనుకున్నాడు అనేటటువంటిదే మనకు తెలియదు. ఆ తీరులోనే ఆయనకు పిలిచిండు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ తినిపించడం జరిగింది. ఎందుకంటే బుచ్చిబాబు గారిని చూస్తుంటే ఎవరికైనా సరే ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలనిపిస్తుంది. ఆయన మంచితనం అలాంటిది. ఎక్కడైనా ఎలా హంబుల్గా చేతులు కట్టుకొని విరమలతో మాట్లాడతాడు. అదేవిధంగా ఆయన చేసింది కాబట్టి ఇలా చేసిన అనేటటువంటి గుర్తుంచుకోవాలి. సో దీన్ని డార్క్ మైండ్, డబుల్ మీనింగ్ డైలాగులు యాడ్ చేస్తే మీ అంత ఎదవలు ఉండరు అనేటటువంటిది నాకు అట్టి ఫీలింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి బాగా చర్చ, అందుకే వీడియో చేశా. మళ్ళీ మీ అందరికీ తెలియజేయాలని కాదు, గుర్తుంచుకోండి.